అంకమ్మ తల్లి అభయప్రదాయిని, పోలేరమ్మ తల్లి వ్యాధుల నివారిణి, మహాలక్ష్మమ్మ తల్లి ఐశ్వర్యప్రదాయిని. ముగ్గురమ్మల దివ్యకటాక్షం ఒంగోలు ప్రజలకు రక్షా కవచం. ఒక ఊరికి సాధారణంగా ఒక గ్రామదేవత రక్షకురాలిగా నిలుస్తుంది. కాని ఒంగోలు విషయంలో మాత్రం త్రిశక్తి స్వరూపిణిగా ముగ్గురు అమ్మవార్లు, 3 శక్తి స్వరూపాలుగా ఒంగోలు నగరానికి రక్షణ కవచాలై కొలువై ఉన్నారు. ఆ ముగ్గురే శ్రీ అంకమ్మ తల్లి, శ్రీ పోలేరమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి. ఒకే గర్భాలయంలో, ఒకే పీఠంపై, ఒకే వరుసలో కొలువుదీరి భక్తులకు దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తున్న ఈ ముగ్గురమ్మలు ఒంగోలు సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. సృష్టి స్థితి లయలకు ప్రతీకలు వేళ్ళు, విశాలమైన కళ్ళు, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, చేతుల్లో దుష్టశిక్షణకు ప్రతీకలైన ఆయుధాలు ఉగ్రంగా కనిపిస్తున్నా భక్తులపై ఇక అపార కరుణను కలిగి శౌర్యస్వరూపిణిగా అంకమ్మ తల్లి పూజలందుకుంటోంది. పాదాల చెంత నిరంతరం కనిపించే వేపాకులు, పసుపు నీరు ప్రకృతి శక్తికి, ఆరోగ్య జీవనానికి, వ్యాధి నివారణకు ప్రతీకగా పోలేరమ్మ తల్లిని భక్తులు ఆరాధిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాలను వణికించిన కలరా, మసూచి వంటి అంటువ్యాధుల నుంచి ప్రజలను కాపాడే గ్రామరక్షకురాలిగా ఈ పోలేరమ్మ తల్లిది విశిష్టమైన స్థానం. ఉగ్రశక్తులైన అంకమ్మ, పోలేరమ్మల చెంత చిరుమందహాసంతో సర్వాభరణ భూషితగా నయన మనోహరంగా దర్శనమిస్తుంది శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి. భక్తులను కేవలం రక్షించడమే కాదు, వారి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని తనను నమ్మిన వారిని ఈ తల్లి అనుగ్రహిస్తుందని నమ్మకం. ఈ గుళ్ళో ప్రతిరోజు మేము శుక్రవారం పల్లకి సేవకు వస్తాం అన్నమాట. ఇక్కడ సేవ కూడా చేస్తూ ఉంటాము. ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి. అమ్మ ఎప్పుడూ చల్లగా చూస్తుంది, ఏ కష్టము రానివ్వదు. పూర్వం ఒంగోలు ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ దట్టమైన వృక్షాలు, పచ్చని పంట పొలాలు. అయితే అప్పట్లో కలరా, మసూచి, మరెన్నో తెలియని రోగాలతో ప్రజలు భయంతో అల్లాడేవారు. ఊరికి తూర్పు, పడమర దిశల నుంచి వచ్చే దుష్టశక్తులను, వ్యాధులను అడ్డుకునేందుకు గ్రామ పొలిమేరల్లో వేప చెట్ల నీడన శక్తిస్వరూపాలైన అంకమ్మ, పోలేరమ్మలను చిన్న చిన్న రాతి విగ్రహాలుగా ప్రతిష్ఠించారు. అలా ఇక్కడ ఆరాధన మొదలయింది. ఆ ఆరాధనే చెరగని విశ్వాసంగా మారింది. ఈ విశ్వాసమే ఓ సంప్రదాయంగా మారింది. ఆ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఈ యొక్క దేవాలయము భక్తులందరినీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహంతో కాపాడుతూ ఉన్నదని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్మి ఈ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవార్లకి ప్రతి ఆదివారము సద్ది, పొంగళ్ళు అన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఓ రోజు ఊరి పెద్దలకు అమ్మవారు కలలో సాక్షాత్కరించి, మేము కేవలం ఉగ్రశక్తులం మాత్రమే కాదు, భక్తుల ఆకలి తీర్చే అమృతమూర్తులం కూడా, మాతో పాటు శాంతస్వరూపిణి అయిన మహాలక్ష్మమ్మను కూడా ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించారని అంటారు. అలా ముగ్గురు శక్తులు ఒకే సన్నిధిలో, ఒకే పీఠంపై కొలువుదీరాయి. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏ శుభకార్యమైనా, కొత్త వ్యాపారం మొదలుపెట్టినా ముందుగా ఈ ముగ్గురమ్మల సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఏటా జరిగే గ్రామదేవతల ఉమ్మడి జాతర ఒంగోలు నగరంలోని అతిపెద్ద పండుగగా నిర్వహిస్తారు. ఈ గుడి ప్రాంగణం కట్టకం నుంచి ఇక్కడ విశేషంగా మన పెద్దలందరూ సద్దుళ్ళు, పొంగలతోటి, గిన్నెలతో వచ్చి ఇక్కడ కట్టెల పొయ్యలతో గత 20 ఏళ్ల కిందట వండేవాళ్ళు. ఇక్కడ అంకమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ వీళ్ళకి విశేషంగా ఇక్కడ ఏం కోరికలు కోరుకుంటే వాళ్ళకి అవి నెరవేరుస్తూ, విదేశాలకు పోయినా ఈ పెద్దలందరూ విశేషణ దసరా, నవరాత్రులు కానీ, ఈ శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని
పేటల మేళతాళాలతోటి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆదివారం ఒక బజారు, ఇంకొక ఆదివారం ఇంకో బజారుతోటి మేళతాళాలతో వచ్చి అమ్మవారికి చుట్టూ వారు పోసి ప్రదక్షిణాలు చేస్తూ ఆ యొక్క సద్దులు పొంగళ్ళు వండి సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఈ అమ్మవారికి కృపకు ప్రార్థనలు. ముగ్గురమ్మలను అందంగా అలంకరించి భక్తుల కోలాహలం మధ్య ఘనంగా ఊరేగిస్తారు. కళారాల మహోత్సవం శరన్నవరాత్రులు రాగానే ఈ క్షేత్రంలో సంబరం అంబరాన్నంటుతుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రత్యేకమైన కళారాల మహోత్సవాన్ని దేశంలోని అరుదైన సంప్రదాయంగా ఇక్కడ నిర్వహిస్తారు. అమ్మవార్ల పంచలోహ ఉత్సవ విగ్రహాలను కళారాలు అని పిలుస్తారు. దుర్గాష్టమి, మహర్నవమి, అర్ధరాత్రి దాటిన తరువాత డప్పుల చప్పుళ్ల నడుమ అమ్మవార్ల ఉత్సవమూర్తులను అత్యంత వైభవంగా ఊరేగిస్తారు. తెల్లవారుజామున నగరంలోని కూడళ్ల వద్ద రాక్షస సంహార ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ క్షణం ఒంగోలు నగరం మొత్తం తల్లి వైభవాన్ని కళ్ళారా చూసే మహాక్షేత్రంగా మారిపోతుంది. మొదటగా లేచేది కనకదుర్గ అమ్మవారి కలారమే, తర్వాత పార్వతమ్మ కలారము, అలాగే 2 రోజులైనాక పారవేట ఉత్సవాలు జరుగుతాయి. ఈ కలారం అనేది 75 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 75వ సంవత్సరం అని మా పెద్దవాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా కూడా చక్కగా జరుగుతుందని చెప్పి. ఇలా కోరికలు తీర్చే కల్పవల్లులుగా నేటికి భక్తుల పూజలు అందుకుంటున్న ఆ త్రిశక్తి అమ్మవార్లకు శతకోటి నమస్కారాలు.